రాజకీయాలు ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే చేస్తారు. మిగతా అప్పుడు అందరూ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్కడికి పోయినా కూడా అక్కడ వాళ్ళు అడుగుతూ ఉంటారు మమ్మల్ని, ఎందుబా మీ నెల్లూరు జిల్లాలో ఎలక్షన్స్ అప్పుడు మాత్రం ఒకరినొకరు మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేమంతా కూడా ఏ కార్యక్రమానికి పోయినా కూడా కలిసి కూడా పోతారు, మరి స్టేజ్లో పార్టిసిపేట్ చేస్తారు ఒకే స్టేజ్ మీద కూడా అని వాళ్ళు సరదాగా అడుగుతూ ఉంటారు. మేము కూడా చెప్తూ ఉంటాం, అది ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ మాత్రమే చేస్తాం, తర్వాత ఏదన్నా కూడా ఫ్రెండ్లీగా ఉంటాం, ప్రతి ఒక్క దానికి ఇక్కడ పోతూ ఉంటాం, వాళ్ళు పిలిచినా పోతాం, మేము పిలిచినా వస్తారు, ఆ విధంగా ఉంటాం అని మేము చెప్తూ ఉంటాం. అంటే ఒక మంచి సంస్కృతి అనేది మన నెల్లూరు జిల్లాలో ఉందని అందరి భావన. కానీ ఈరోజు చూస్తే ఆ భావన అనేది క్రమేణా 2024 ఎలక్షన్స్ తర్వాత ఈరోజు ఒకరికొకరు ఎవరైతే పోటీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఆ విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మన జిల్లాలో ఇటువంటి కల్చర్ తీసుకురావడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. 2 రోజుల క్రితం ప్రసన్నన్న ఇంట్లో దాడి చూస్తే నిజంగా మన నెల్లూరు జిల్లా వాసిగా కాదు, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉందన్నమాట. ఎందుకంటే ప్రసన్నన్న ఎవరో కాదు, ఒక గొప్ప కుటుంబంలో నగపరెడ్డి వారి కుటుంబం. అంటే తెలుగుదేశం ఎన్టీ రామారావు స్థాపించినప్పటి నుంచి కూడా నగపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఫౌండర్గా ఆల్మోస్ట్ ఎన్టీఆర్తో కలిసి పనిచేసిన వ్యక్తి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన తదనంతరం ప్రసన్నన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి, అక్కడక్కడ మినిస్ట్రీగా పనిచేసిన వ్యక్తి, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఈ విధంగా ఎన్నడూ చూడని విధంగా మన నెల్లూరు జిల్లాలో ఆయన ఇంటిని ధ్వంసం చేశారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇది మేమైతే ధ్వంసం అనుకోవడం లేదు, ఆయన్ని తుదమెట్టించాగా, హత్య చేయాలా అన్న ఒక దురుద్దేశంతో కూడిన పనిలాగా మాకు అనిపిస్తూ ఉంది. ఏదంటే అంతమంది ఒక 200-300 మంది పోయి ఒక ఇంటి మీద దౌర్జన్యానికి దిగి కారు ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా ధ్వంసం చేసి ఆఖరికి నగపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి శ్రీమతి గారు 85 సంవత్సరాలు, ఆమె ఉన్న రూములో ఉన్న ఫర్నిచర్ అదేవిధంగా టీవీ కూడా ధ్వంసం చేశారంటే వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేశారో ఒకసారి అర్థమవుతుంది. ఒక మహిళ గురించి మాట్లాడారంటున్నారు ప్రసన్నన్న, ఒక అటువంటి డిఫామేషన్ కేసు వేసుకోవచ్చు, కానీ ఈ విధంగా చేయటం మటుకు దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి దారుణం నెల్లూరులో జరిగితే ఇంతవరకు కూడా కేసులు కట్టకుండా వాళ్ళ మీద ఉన్నారంటే ఎటువంటి పాలన జరుగుతుంది, పోలీసులు ఏ విధంగా భయపడుతున్నారో. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని చూసి వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి అధికారులు వచ్చారంటే నిజంగా చాలా సిగ్గుగా ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను.